హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శాంతన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శాంతన్ ట్రయాంగిల్. ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు ప్రజెంట్ టెన్స్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్ గురించి నేర్చుకున్నాం, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అలా ఏంటి ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటి, దీన్ని మళ్ళీ ఎలా యూజ్ చేస్తాం అనేది చూద్దాం. అన్ యాక్షన్ దట్ హ్యాపెన్ ఇన్ ద పాస్ట్ కంటిన్యూస్ టు ద ప్రజెంట్. అంటే పని ఫాస్ట్లో మొదలై ప్రజెంట్ టైంలో కంప్లీట్ అయింది అని చెప్పే సందర్భంలో ఈ టెన్స్ని మనం యూజ్ చేస్తాం. అసలు ఏంటి, ఒక పని ఫాస్ట్లో మొదలై ప్రజెంట్ టైంతో లింక్ ఉంటుంది అనేది ఇది చెప్తుంది. దీని యూజెస్ ఏంటి, ఎలా యూజ్ చేస్తాం అంటే ఏం లేదు, దీని యూజెస్ ఒక 4 సందర్భాల్లో మనం దీన్ని యూజ్ చేయొచ్చు. ఫస్ట్ ఏంటి, రీసెంట్లీ అంటే ఈ మధ్యన అనేది ఒక సందర్భం, జస్ట్ నౌ ఇప్పుడే అనేది ఒక సందర్భం, ఇప్పటి వరకు అంటే టిల్ నౌ, అంటిల్ నౌ, సో ఫార్, ఈ మూడు ఒకటే. ఇప్పటి వరకు అనే సందర్భం అలా యూజ్ చేయొచ్చు. తర్వాత ఒక పని ఫాస్ట్లో మొదలై ప్రజెంట్తో లింక్ సంబంధం ఉంటుంది అన్నప్పుడు కూడా మనం యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ సందర్భానికి వద్దాం. ఫస్ట్ కేస్, రీసెంట్లీ. అన్ యాక్షన్ దట్ కంప్లీటెడ్ రీసెంట్లీ. ఒక పని ఈ మధ్యనే కంప్లీట్ అయింది అని చెప్పే సందర్భంలో ఈ టెన్స్ని మనం యూజ్ చేయాలి. ఎలా, ఫర్ ఎగ్జాంపుల్, ద కోర్ట్ హ్యాస్ గివెన్ జడ్జ్మెంట్ రీసెంట్లీ. whatever case it is, the court has given judgment recently. కోర్టు ఈ మధ్యనే తీర్పు ఇచ్చింది. కేసు ఏదైనా ఉండాలి, కోర్టు ఈ మధ్యనే తీర్పు ఇచ్చింది. రవి, ఇంకో ఎగ్జాంపుల్, రవి హ్యాస్ బీన్ టు సౌత్ ఆఫ్రికా. రవి హ్యాస్ బీన్ టు సౌత్ ఆఫ్రికా రీసెంట్లీ. రవి ఈ మధ్యనే సౌత్ ఆఫ్రికా వెళ్ళి వచ్చాడు. ఐ హ్యావ్ బీన్ టు ముంబై. నేను ఈ మధ్యనే ముంబైకి వెళ్ళి వచ్చాను. ఇలా రీసెంట్లీ అన్నప్పుడు మనం ఈ విధంగా యూజ్ చేయాలి. అలాగే జస్ట్ నౌ తీసుకున్నాం, ఇప్పుడైనా సందర్భాన్ని తీసుకున్నాం. ఇది సెకండ్ కేసు, ఇది సెకండ్ సందర్భం. ఏంటంటే అన్ యాక్షన్ దట్ హ్యాపెన్ జస్ట్ నౌ. ఇప్పుడే ఒక పని పూర్తయింది అని చెప్పే సందర్భంలో కూడా మనం ఈ టెన్స్ని యూజ్ చేయాలి. ఇలా ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ కంప్లీటెడ్ బ్రేక్ఫాస్ట్ జస్ట్ నౌ. నేను ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ తిని ఉన్నాను, నేను ఇప్పుడే టిఫిన్ తిని ఉన్నాను, నేను ఇప్పుడే తిన్నాను, నేను ఇప్పుడే తిని ఉన్నాను. హీ హ్యాస్ డన్ దిస్ వర్క్ జస్ట్ నౌ. దే హ్యావ్ కమ్ టు హౌస్ జస్ట్ నౌ. దే హ్యావ్ కమ్ టు హౌస్ జస్ట్ నౌ. వాళ్ళు ఇప్పుడే ఇంటికి వచ్చారు, వాళ్ళు ఇప్పుడే ఇంటికి వచ్చారు. ఇది జస్ట్ నౌ ఎగ్జాంపుల్స్. ఇది తర్వాత థర్డ్ సందర్భానికి వచ్చి చూస్తే, ఇప్పటి వరకు అంటే టిల్ నౌ కానీ, అంటిల్ నౌ కానీ, సోఫార్ కానీ, ఈ మూడిట్లో ఏదైనా వాడుకోవచ్చు మనం. ఈ సందర్భానికి వద్దాం. అన్ యాక్షన్ దట్ హ్యాపెన్ టిల్ నౌ. అన్ యాక్షన్ దట్ హ్యాపెన్ టిల్ నౌ. ఇప్పటి వరకు కంప్లీట్ అయిన పనుల గురించి చెప్పే సందర్భంలో కూడా మనం దీన్ని యూజ్ చేస్తాము. ఎలా, ఇప్పుడు మీరు ఒక సినిమా ప్లాన్ చేశారండి, ఒక 5 షెడ్యూల్లో సినిమా ప్లాన్ చేశారు, మీరు 3 షెడ్యూల్ కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఎలా చెప్పాలి, వీ హ్యావ్ కంప్లీటెడ్ 3 షెడ్యూల్స్ టిల్ నౌ. వీ హ్యావ్ కంప్లీటెడ్ 3 షెడ్యూల్స్ టిల్ నౌ. మేము ఇప్పటి వరకు 3 షెడ్యూల్స్ను కంప్లీట్ చేసాము. మేము ఇప్పటి వరకు 3 షెడ్యూల్స్ను కంప్లీట్ చేసాము. వీ హ్యావ్ కంప్లీటెడ్ 3 షెడ్యూల్స్ టిల్ నౌ. ఇంకోటి, సీత అమ్మాయి ఫ్రెండ్స్ షాపింగ్కి వెళ్ళింది. ఆమె 10 శారీలు కొనాలి. ఇప్పటి వరకు ఆమె 6 శారీలే కొంది. అప్పుడు ఏమనాలి, షీ హ్యాస్ పర్చేజ్డ్ 6 శారీస్ టిల్ నౌ. ఆమె ఇప్పటి వరకు 6 శారీస్ మాత్రమే కొంది, ఇంకా కొనాల్సి ఉంది.
ఏం లేదు ఫ్రెండ్స్, ఇదేంటంటే ఒక పని అంటే చాలా పనులున్నాయి. కొన్ని పనులే కంప్లీట్ చేశాము అన్న దానికి దీన్ని యూజ్ చేయాలి. చాలా పనులుంటాయి. అందులో కొన్ని పనులే కంప్లీట్ అయ్యాయి అనుకున్నప్పుడు దీన్ని మనం యూజ్ చేయాలి. ఈ టిల్ నౌ ఇంతవరకు అనేది. దానిలో ఫోర్త్ సందర్భం వచ్చేసరికి ఏంటి, ఒక పని పాస్ట్లో కంప్లీట్ అయ్యి ప్రజెంట్తో సంబంధం ఉంటుంది. ఏంటి, an action that happened in the past, it's related to the present. ఒక పని పాస్ట్లో మొదలైంది, అది ప్రజెంట్తో సంబంధం ఉంటుంది, ప్రజెంట్ టైంతో సంబంధం ఉంటుంది అనే సందర్భం కూడా మనం దీన్ని యూజ్ చేసి, ఇది ఫోర్త్ కేస్ మనం. సో దట్ యూ ఆర్ టీచింగ్, యూ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్ సో దట్ యూ ఆర్ టీచింగ్. మీరు ఇంగ్లీష్ నేర్చుకున్నారు కాబట్టి ఇంగ్లీష్ టీచ్ చేస్తున్నారు. యూ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్ సో దట్ యూ ఆర్ టీచింగ్. నేర్చుకున్నారు, ఎప్పుడో తెలియదు, మీరు నేర్చుకున్నారు, ఇంగ్లీష్ టీచ్ చేస్తున్నారు. హీ హ్యాస్ ఎర్న్డ్ ఏ లాట్ ఆఫ్ మనీ సో దట్ హీఈస్ బయింగ్ కార్. అతను చాలా డబ్బు సంపాదించాడు కాబట్టి అతను కారు కొంటున్నాడు. ఇలా ఈ 4 సందర్భాల్లో మనం యూజ్ చేయొచ్చు. ఒకటేంటి, రీసెంట్లీ అనే సందర్భం, జస్ట్ నౌ అనే సందర్భం, టిల్ నౌ అనే సందర్భం, ఫోర్త్ పాస్ట్ ప్రజెంట్తో సంబంధం ఉన్నప్పుడు యూజ్ చేయొచ్చు అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, దీని యూజెస్ ఏంటో మనకు తెలిసింది. మరి దీని స్ట్రక్చర్ ఏంటి, ఎలా సెంటెన్స్ని ఫామ్ చేయాలి మనం అన్నది చూస్తే ఏం లేదు ఫ్రెండ్స్, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ హ్యాస్ ప్లస్ హెల్పింగ్ వర్బ్స్, హ్యావ్ హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. V3 అంటే థర్డ్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ మనం ఇక్కడ యూజ్ చేయాలి. థర్డ్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ను మనం ఇక్కడ యూజ్ చేయాలనేది గుర్తుపెట్టుకోండి. మరి దీనిలో హ్యావ్ యాజ్ని మనం ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి అనేది చూస్తే, ఐ, వి, యూ, దే ఎనీ ప్లూరల్కి హ్యావ్ను యూజ్ చేయాలి. హీ, సీ, ఇట్ ఎనీ నేమ్ సింగులర్కి హ్యాజ్ను ఉపయోగించాలి అన్నది గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కంప్లీట్ అనే వర్బ్ను తీసుకొని మనము ప్రాక్టీస్ చేద్దాం. కంప్లీట్ అంటే పూర్తి చేయటం, కంప్లీటెడ్ ఫాస్ట్ ఫామ్ కంప్లీటెడ్, పూర్తయింది, కంప్లీటెడ్ పూర్తి అయి ఉన్నది, పూర్తి అయి ఉన్నది, పూర్తి అయి ఉన్నది, కంప్లీట్, కంప్లీటెడ్, కంప్లీటెడ్. V3ని మనం ఇక్కడ యూజ్ చేసుకోవాలి. ఓకే, ఐ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ వర్క్ జస్ట్ నౌ. నేను ఈ పని ఇప్పుడే కంప్లీట్ చేశాను లేదా ఇప్పుడే పూర్తి చేశాను. ఐ హ్యావ్ కంప్లీట్ దిస్ వర్క్ జస్ట్ నౌ. నేను ఈ పని ఇప్పుడే పూర్తి చేసి ఉన్నాను. వీ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ వర్క్ జస్ట్ నౌ. మేము ఈ పని ఇప్పుడే కంప్లీట్ చేసి ఉన్నాము. మనము ఈ పని ఇప్పుడే కంప్లీట్ చేసి ఉన్నాము. యూ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ వర్క్ జస్ట్ నౌ. మీరు ఈ పనిని ఇప్పుడే కంప్లీట్ చేసి ఉన్నారు. నీవు ఈ పనిని ఇప్పుడే కంప్లీట్ చేసి ఉన్నావు. ఈ హ్యాజ్ రావాలి. హీ హ్యాజ్ కంప్లీటెడ్ దిస్ వర్క్ జస్ట్ నౌ. అతను ఈ పనిని ఇప్పుడే కంప్లీట్ చేసి ఉన్నాడు. ఇతను ఈ పనిని ఇప్పుడే కంప్లీట్ చేసి ఉన్నాడు. వాడు ఇప్పుడే ఈ పనిని కంప్లీట్ చేసి ఉన్నాడు. వీడు ఇప్పుడే ఈ పనిని కంప్లీట్ చేసి ఉన్నాడు. షీ హ్యాజ్ కంప్లీటెడ్ దిస్ వర్క్ జస్ట్ నౌ. ఆమె ఇప్పుడే ఈ పనిని కంప్లీట్ చేసింది. ఆమె ఇప్పుడే ఈ పనిని కంప్లీట్ చేసి ఉంది. ఈమె ఇప్పుడే ఈ పనిని కంప్లీట్ చేసి ఉంది. ఇట్ హ్యాస్ కంప్లీటెడ్ దిస్ వర్క్ జస్ట్ నౌ. ఇది ఇప్పుడే ఈ పనిని కంప్లీట్ చేసి ఉంది. అది ఇప్పుడే ఈ పనిని కంప్లీట్ చేసి ఉంది. దే హ్యావ్ కంప్లీటెడ్ దిస్ వర్క్ జస్ట్ నౌ. వాళ్ళు ఇప్పుడే ఈ పనిని కంప్లీట్ చేసి ఉన్నారు. వీళ్ళు ఇప్పుడే ఈ పనిని కంప్లీట్ చేసి ఉన్నారు. రవి హ్యాస్ కంప్లీటెడ్ దిస్ వర్క్ జస్ట్ నౌ. రవి ఇప్పుడే ఈ పనిని కంప్లీట్ చేసి ఉన్నాడు. రవి అండ్ సీత హ్యావ్ కంప్లీటెడ్ దిస్ వర్క్ జస్ట్ నౌ. రవి అండ్ సీత ఇప్పుడే ఈ పనిని కంప్లీట్ చేసి ఉన్నారు. ఇవి ఫ్రెండ్స్ ఇలా మీరు ఎగ్జాంపుల్ తీసుకొని చాలా ఎగ్జాంపుల్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఈ టెన్స్ను ఈజీగా నేర్చుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేయండి ప్లీజ్, అండ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.